హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ యాలిన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అల్లం పచ్చడి కొలతలతో చెప్పేస్తానండి. ఏవి ఎంత తీసుకోవాలన్నది అన్నీ కొలతలతో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చడండి ఇది. అల్లం పచ్చడి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా చింతపండుని కేజీ చింతపండు తీసుకున్నానండి. తీసుకొని గుజ్జు తీసుకొని నేనైతే ఎండలో పెట్టేశాను. 2 డేస్ ఎండలో బాగా ఎండుంటే 2 డేస్ సరిపోతుంది. లేకపోతే 3 డేస్ పెట్టుకోవాలి. లేదంటే మీకు ఎండ లేదు అనుకుంటే గుజ్జు తీసేసుకొని ఉడకబెట్టుకున్నా పర్వాలేదండి. స్టవ్ మీద దగ్గరకొచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిలేసి ఉడకబెట్టుకోండి బావుంటుంది. నెక్స్ట్ అలాగే కేజీ అల్లం అండి. మనం కేజీ అల్లానికి కేజీ చింతపండు సరిపోతుంది. అల్లం పైనున్న పొట్టంతా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను నీట్‌గాని. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని, ఇది వేరుశనగ నూనె అండి. మనకి పచ్చళ్ళంటే వేరుశనగ నూనె బావుంటుంది కదండీ! మనకెప్పుడైనా సరే నిల్వుండే పచ్చళ్ళు పట్టుకుంటే గనక వేరుశనగ నూనె వాడుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా బావుంటుంది. నిల్వ కూడా ఉంటుంది. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అల్లం ముక్కలు వాటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నేను. వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనిద్దాం. వేగాలండి. మీరు అల్లం వేగడాన్ని బట్టే మీకు నిల్వ ఉంటుంది పచ్చడన్నది. చూసారా? ఈ కలర్‌లో ఇంకొంచెం వేగాలి. పల్లి నూనె కదండీ! అందుకని ఇలా బుడగలొస్తూ ఉంటాయన్నమాట వేగేటప్పుడు. అది సరిపోలేదని ఇంకో బాండీలో మారుస్తున్నాను. ఇవి బాగా ఎర్రగా వేగాలండి. చూసారా? ఈ కలర్‌లోకొచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, తీసేసుకుందాం పక్కకి. మళ్ళీ నెక్స్ట్ మిగిలినవి వేసేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూసారా? ఈ కలర్‌లోకొచ్చాక తీసేసుకుందాం. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లి కూడా అర కేజీ వెల్లుల్లండి ఇది. మనకి పైనున్న పొట్టు తీసేసుకోవాలి, వెల్లుల్లిలో ఉన్న పొట్టు. ఈ విధంగా ఒలిచేసుకొని వీటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. కేజీ అల్లానికి అర కేజీ వెల్లుల్లిపాయలు సరిపోతాయండి. వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాం అదే ఆయిల్‌లోని. మనం ఏయి ఫ్రై చేసుకున్నా విడివిడిగా పెట్టుకోవాలండి. అల్లం ఫ్రై చేసాం కదా! అల్లం వేరేగా పెట్టానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత వేరేగా పెట్టుకోవాలి. చూసారా? కలర్ చేంజ్ అయ్యాయి కదా వెల్లుల్లిపాయలు. కొంచెం ఎరుపు కలర్‌లోకి రెడ్డిష్ కలర్‌లోకొచ్చాయి కదా లైటు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎల్లుల్లిపాయలను కూడాని. చూసారా? ఈ కలర్‌లోకి రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధనియాలండి ఇవి. ధనియాలు కూడా అర కేజీ ధనియాలు తీసుకున్నాను. నేను అన్నీ మెజర్‌మెంట్ చెప్తున్నాను మరి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది. అంత అర్థమవుతుంది కూడాని. ధనియాలు కూడా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ మాడిపోకూడదండి ధనియాలన్నది. కొంచెం కలర్ చేంజ్ అయితాయి. తెలుస్తుంది మీకు ఫ్రై అవ్వడం. చూసారా? ఈ కలర్‌లోకొచ్చాక తీసేసుకుందాం. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మాడినా సరే మీకు వేరే టేస్ట్ వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. ప్లేట్‌లోకి తీసేసుకోవాలి ఇవి కూడా వేరేగాని. చూసారా? ఈ విధంగా అన్నీ పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కరివేపాకండి. మీకు కరివేపాకు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. బావుంటుంది కరివేపాకు టేస్టు. నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. ఇది వేగిన తర్వాత ఎంత అవ్వదు కదా! వేగిందంటే కొద్దిగా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి. తగినంత వేసుకోండి. చూసారా? అంత వేసామా? వేగేసరికి చూసారా ఎంత అయిపోయిందో? ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అల్లం ముక్కలు, వెల్లుల్లి, ధనియాలు మిక్సీ జార్‌లో వేసేసుకొని వేటికదే మిక్సీ పట్టేసుకోవాలి దేనికదే. చూసారా? ఇది అల్లం. మనం చింతపండు ఆల్రెడీ చెప్పాను కదండీ!
కేజీ చింతపండు గుజ్జని. దాంట్లోనే అల్లం పేస్ట్‌ని కూడా వేసేస్తున్నాను. అల్లాన్ని కూడా అదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి మెత్తగా మిక్సీ పట్టుకోవాలమాట. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను బాండీలోని. కరివేపాకు వేగిన తర్వాత అందులో కారం వేస్తున్నాను. ఒక అర కేజీ కారం వేసుకోవాలండి. దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు అవసరం లేదు. ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్‌లోని బావుంటుందన్నమాట. మొత్తం ఇది అర కేజీ కారం అండి. ఒకసారి ఒక నిమిషం పాటు ఇలాగ ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. పచ్చివాసన లేకుండా ఉండడం కోసం. ఒకసారి ఇంకా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని కూడా మనం ముందుగా చింతపండు పెట్టుకున్నాం కదండీ పళ్ళెంలోని. ఆ చింతపండులో వేసేసుకోవాలి కారాన్ని కూడాని. అలాగే ఉప్పు తగినంత వేసుకోవాలి. చూసుకోండి ఉప్పు అంతా ఇంత అని ఏమి ఉండదు. కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇదిగోండి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసాను. వెల్లుల్లిపాయల ముద్ద కూడా వేసేసుకుందాం. అందులోనే మనం ధనియాలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ ధనియాలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఈ విధంగాని. అవి కూడా వేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు కూడా వేయించుకున్నాం కదండీ! ఆ కరివేపాకును కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. దాన్ని కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుందాం. ఈ విధంగా మొత్తం కలిసిపోవాలన్నమాట. కలిపేసుకున్నది ఇంకో బౌల్‌లో వేస్తున్నానండి. అది సరిపోలేదు చిన్నదైపోయింది. కాబట్టి ఇంకొంచెం పెద్ద దాంట్లో వేసి కలిపేసుకుందాం ఒకసారి. ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది కలిసిపోయింది కదండీ! ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. కొంచెమేనండి ఎక్కువ వేయలేదు. ఆయిల్ వేసుకొని మనం కేజీ అల్లానికి కేజీన్నర బెల్లం పడుతుందండి. మీరు స్వీట్ మాకంత తినలేము స్వీట్ అంతా అనుకుంటే గనక కేజీ వేసుకోండి. కరెక్ట్ కొలతలైతే కేజీన్నర పడుతుందండి బెల్లం. నేనైతే కేజీన్నరే వేస్తున్నాను బెల్లాన్ని. వేసేసి దీన్ని బాగా ఒకసారి ఉడికించేసుకుందాం. బాగా కరిగిపోవాలన్నమాట బెల్లం అన్నది. ఇంక వాటర్ ఏమి వేయకూడదండి. ఆయిల్ వేసాం కదా! కరిగిపోతుంది. చూసారా ఈ విధంగా ఉడికిపోతుంది కదా! ఇలా చిక్కగా ఉడికితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చిక్కగా ఉడికిన తర్వాత మనకు పాకం ఏమి ఉండదండి. ఇలా చిక్కగా ఉడికిపోతే సరిపోతుంది. దాన్ని మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా బాండీలోని అల్లం పచ్చడి దాంట్లో వేసేసుకొని ఈ బెల్లం కూడా బాగా కలిసిపోయేంత వరకు కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టేసుకుందామండి. ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి వెల్లుల్లి దంచుకున్నాను కచ్చా పచ్చాగా, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకుని పోపు పెట్టుకోవాలండి. కచ్చా పచ్చాగా దంచుకున్నాను వెల్లుల్లి రేఖలు, పొట్టు తీయలేదండి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఈ వెల్లుల్లి రేఖలు వేసేస్తున్నాం ముందు. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత మిగిలిన స్పైసెస్ వేసుకోవాలి.
నెక్స్ట్ ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా వేగాలన్నమాట ఇవి. బాగా వేగితేనే మీకు టేస్ట్ బాగుంటుంది. చూసారా? ఫ్రై అయిపోయింది కదా! వేసేసుకుందాం. అన్ అంతేనండి, రెడీ అయిపోయింది. అల్లం పచ్చడి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఈ చేసిన రోజు బయట ఉంచేసి మర్నాడు మీరు స్టోరేజ్ బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.